హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏమరా అంటే ఇది ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఉంది కదా, ఈ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి ఫ్లై అయితే నిన్నైతే తెలియకుండా అయితే మంచులో అయితే వదిలాను. శిఖర అయితే ఒక పెట్టించింది ఇట్లా ట్యాంక్ గార్డ్. మనమైతే ఏం కాలేదు ఫ్రెండ్స్. బోర్డుకి అయితే కొంచెము హైర్స్ మాత్రం రిమూవ్ అయిపోయింది. దానివల్ల మనకి యూట్యూబ్ ఛానల్లో ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశారు, మంచు పడేటప్పుడు వదలొద్దండి, రోగాలు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయనేసి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇలా సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్స్ పాడు ఉంటే మీరు అయితే చెప్పుకోండి, నేను నాకు తెలిసింది చెప్తాను. అప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మీకు చూసినట్టయితే ఇది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే దీనికి వచ్చి మెడ నొప్పి అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఓవర్గా పల్టీ కొడుతుంది చూడండి. ఓవర్ ఎక్కువ అయిపోయింది. ఇది ఓవర్గా అయితే కొడుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఓవర్ పల్టీ అయిపోయింది. అంటే దీన్ని రెడీ చేయలేము, ఇంకా సేల్స్ అయితే చేసేవాళ్ళు ఫ్రెండ్స్. దీనికి ఎవరికైనా పిల్లలకి ఇదైతే ఎక్కువ ఓవర్ అయిపోయింది. ఇదైతే మనకైతే వర్కౌట్ కాదు. ఓకేనా. మనము వచ్చి టోర్నమెంట్, మన మైండ్ సెట్ వచ్చి టోర్నమెంట్కే ఉండాలి ఫ్రెండ్స్. ఊరికే అన్ని పవరాలని కొట్టేసుకొని మనకి ఊరికే టైం వేస్ట్ చేసుకోకూడదు, ఎక్కువ తలనొప్పి తెచ్చుకోకూడదు. చిక్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈరోజు చిక్స్ని అయితే డైలీ అబ్జర్వేషన్లో పెట్టి ఫుడ్ అంతా బాగా ఇచ్చి అయితే నేనైతే మంచి గ్రోత్ అయితే తెప్పిస్తున్నాను. ఓకేనా, చూసాం ఏం స్టేజ్లో వస్తాయి, ఎంత టైమింగ్. సింగిల్ టైల్ 2 పట్టాలు వచ్చేసి సింగిల్ టైల్ ఫ్రెండ్స్. ఇబ్బంది ఏం లేదు మనకి. టైం అయితే చేస్తున్నాను, గట్టి నమ్మకం అయితే ఉంది నాకు. ఓకేనా, చూసాం ఫ్రెండ్స్. నేను కూడా నెక్స్ట్ చూడండి. మీకు ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు వచ్చి క్లైమేట్ అయితే బాగాలేదు ఫ్రెండ్స్. శుద్ధంగా హెవీగా బాగాలేదు క్లైమేట్. ఓకేనా, మీరేం చేస్తారంటే ఉలవలు ఇవ్వండి. ఓకేనా, ఉలవలు ఇవ్వండి. బ్రీడింగ్ చేసేవాళ్ళు మన బుడ్డ శనగలు ఉంది కదా, ఊరబెట్టి కొంచెం మేల్స్కి పవర్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే రాగులు అవి ఇస్తుంటాం కాబట్టి. మీరేం చేస్తారంటే డైలీ ఒకటి ఇవ్వండి ఫ్రెండ్స్. క్లైమేట్ బాగుండేటప్పుడు ఎండ మధ్యాహ్నం పైన ఎర్రబుడ్డ శనగల్ని బాగా నానబెట్టి ఒక్కొక్కటి వేయండి ఫ్రెండ్స్. అన్ని దానికి ఎక్కువ వేయద్దండి, ఒక్కొక్కటి డైలీ ఇసుకుంటారండి. ఓకేనా. ఈవినింగ్లో మాత్రం బాదం ఉంటే ఒక్కొక్క పెక్ వేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మనకి లెవెల్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మంచి మనకి ఇక్కడ మీకు సరిగా కనపడలేదు కానీ మంచు అయితే విపరీతమైన మంచు ఫ్రెండ్స్. మా ఏరియాలో నిన్నటి నుంచి మంచు దుమ్ము లేపుతా ఉంది. చూసాం, పోనీ ఫ్రెండ్స్. ఒక 2-3 డేస్ పోనీ. సండే లాఫ్ట్ అంతా క్లీన్ చేయాలి, చెప్పాను కదా. సండే లాఫ్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇది కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఇది ఏమరా అంటే ఇది మా ఓల్డ్ హౌస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దానివల్ల ఇక్కడ వచ్చి ఇది లెటిన్ బాత్రూమ్, ఇది నార్మల్ బాత్రూమ్ ఫ్రెండ్స్. దానికనేసి ఏం చేస్తాం, ఇది కూడా నాకు ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇది చూడండి, ఈ పక్కంతా ఇదంతా ఉంది కదా గడ్డి, ఈ పక్కంతా మనం వేస్టేజ్ చేస్తామంటే పాములు వచ్చేదానికి అవకాశాలు చాలా ఉన్నది. అక్కడ చూసినారు కదా, ఆ యాప్ చెట్టు వెనకాల ఒక సిమెంట్ గోడ, ఇది ఆ సందులో నుంచి వస్తాయి ఫ్రెండ్స్ పాములు. ఇలా ఎలుకలు చూడండి, ఎలుకలు అయితే ఎలా లోడ్ పెట్టినాయో. అందువల్ల అనేసి నాకు ఒక ప్లస్ పాయింట్ ఏమంటే ఇవంతా క్లీన్ చేసి దీంతో వేస్తాను ఫ్రెండ్స్. దాన్ని రిమూవ్ చేసి దీంతో వేసి ఈ తొట్టులో అయితే నీళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎప్పుడు నీళ్ళు ఉంటుంది. దీన్ని అయితే క్లీన్గా పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఆడికి మనకి ఏం లేకుండా ఉంటుంది. మళ్ళీ అందుకని పెనాయిల్ అయితే పెడతాం. పెనాయిలు చూసిన లైట్గా, ఎందుకంటే దోమలు పడుగు రాకుండా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎగ్స్ మీద అయితే ఉంది. తర్వాత ఇదైతే పెట్టింది కానీ ఇదైతే నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్. దీనైతే ఎత్తి పడేయాలి ఎగ్స్ని. ఓకేనా, దానికి మేల్ వచ్చి సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్. మీరు సండే అయితే ఖచ్చితంగా మీకైతే లైవ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా రండి. మీకు మనం ఏదైతే పేరింగ్ చేస్తామో మీకు చూపిస్తాను. ఐ షైన్ కానీ ఒకటి బాడీ ప్యాటర్న్ కానీ అన్నీ చూపిస్తాను ప్రతి ఒక్కటి. ఓకేనా, వీళ్ళైతే 1500కి బెంగళూరులో అడిగారు కానీ నేను అయితే ట్రాన్స్పోర్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకే ఇష్టం లేదు ఫ్రెండ్స్. అది ఫ్లై అయినా ఓకపోయినా ఇది ఒకటి మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కలరు ఐసైన్ ఎక్సలెంట్గా వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. దీని గురించి తెలిసిన వాళ్ళు అయితే తీసుకుంటారు, తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఓకేనా.
మంచి అయితే పడుతూ ఉంది కాబట్టి పావురాలు అనేది వదలలేదు ఫ్రెండ్స్. ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేస్తారు, బ్రదర్ ఇట్లాంటి మంచు టైంలో వదిలితే రోగాలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. అట్లా ఏదైనా సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పండి, నేనైతే దాన్ని ఇచ్చేస్తాను. ఇంకోటి ఏమరా అంటే ఇప్పుడు బ్రీడింగ్ టైంలో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే కోడిగుడ్డు పైన వైట్ కలర్ పొట్టు వస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఒక 2-3 డేస్ బాగా ఎండలో ఎండబెట్టండి. ఎండబెట్టి నలిపి, అంటే మరీ అంత కాకుండా కొంచెం ఒక రాగులంత సైజులో నలిపి, ఓకేనా. మీరైతే పీజన్స్కి బ్రీడింగ్ అయ్యేదానికి ఇట్లా వేసేయండి సైడ్లో మట్టిలోనో లేదా అటు వేసేసేయండి సైడ్లో, అవే తినేస్తాయి ఫ్రెండ్స్. నేను బయట వదిలానంటే సండే లైవ్ చూస్తారు కదా, బయట వేసానంటే మొత్తం తినేస్తుంది ఫ్రెండ్స్, ఇవంతా ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. కాబట్టి ఈరోజు ఆ బ్రదర్ చెప్పిన ప్రకారం అయితే ఈరోజు ఒక పావురాన్ని కూడా ఎగిరవేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మంచులో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మనము ఇప్పుడు బ్రీడింగ్ టైం కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే మనమే ప్రాబ్లమ్స్లో పడాలి, కాబట్టి నేనైతే వదలలేదు ఫ్రెండ్స్. ఈ వెయిట్నే పెట్టినాను బయట. ఇది ప్రస్తుతానికి ఏం లేదు ఫ్రెండ్స్. సేల్స్ వీడియో అయితే అడిగారు బ్రదరు. సేల్స్కి అయితే మన దగ్గర ప్రస్తుతానికి ఒక మేల్ ఉంది ఫ్రెండ్స్, సేల్స్ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. సేల్స్ వీడియో ఇప్పుడు కాదు, మనం అవి చిక్స్ మనకి టైమింగ్ చేయాలి, మంచి టైమింగ్ చేసిన రోజు నేనైతే మీకు సేల్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మంచి బర్డ్స్ అందించాలనే ఉద్దేశం నాకు కూడా ఉంది. త్వరలోనే నేను నా దగ్గర పట్టాలు చేసి ఎగిరిపించి ఓన్లీ పట్టాలు మాత్రం సేల్ చేస్తాను ఫ్రెండ్స్, పెద్దవి అయితే సేల్ చేయను. ఎందుకంటే వాళ్ళకి నేను దాని గురించి నాకు ఇక్కడ నా దగ్గర ఫ్లై అవ్వచ్చు, మీ దగ్గర మీరు ట్రైనింగ్ అవి చేసే విధానం బట్టి మీ దగ్గర ట్రైనింగ్ అవ్వకుండా పోవచ్చు, సరిగ్గా ఎగరకపోవచ్చు, అవంతా ఎందుకు. పట్టాలు అయితే ఖచ్చితంగా ఎగరతాయి ఫ్రెండ్స్, ఓకేనా. అది చూడండి, ఈ సబ్జెక్ట్ కూడా మొన్న 2 ఎగిరిపోయింది సేమ్ కలర్, ఇది కూడా ఫుల్ రెక్కలు అయితే వచ్చేసింది దీనికి కూడా. అయితే ఫ్లై అయితే పోలేదు, ఎక్కడ ఎగిరిపోలేదు, ఎందుకంటే ఫీమేల్కి రెక్కలు కటింగ్లో ఉంది కాబట్టి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, బ్రీడింగ్ బయట నుంచి వచ్చే పావురాలు మన దగ్గర ఉండవు. 4 months రెక్కలతో ఉన్నింది, అదే వెళ్ళిపోయిందంటే ఇంకా ఇవి నమ్మకం లేదు ఫ్రెండ్స్. పట్టాలని కూడా చోరీ చేసే విధానంలో మీరేం చేస్తారంటే, ఎగరని పావురాలు కూడా ఒక 2 పట్టాలని ఒక రౌండప్ చేస్తుంది కదా, ఊరికే ఒక 4 రౌండ్లు వేసి చెత్రిపైన కూర్చొని మళ్ళీ అదే అలవాటు అవుతుంది. అట్లాంటి పావురాలని కూడా ఒక 4-5 పెట్టుకోండి. ఎందుకంటే మనకి చోరీ చేసేదానికి పట్టాలని, మనకి మెయిన్ పట్టాలని పనికి వస్తుంది. అది కూడా వీటితో పాటు రౌండప్ చేసి వచ్చి కూర్చుంటుంది ఫ్రెండ్స్ దాని మీద, ఓకేనా. వేస్ట్ అయితే చేసుకోవద్దండి, ఇబ్బంది ఏం లేదు. ఉంటే కూడా మనకి మన మెయిన్ పావురాలతో పాటు అవిటికి కొంచెం ఖర్చు అవుతుంది అంతేగాని. ఓకే ఫ్రెండ్స్, చెప్పినట్టు ఈ క్లైమేట్కి ఉలవలు ఇవ్వండి మార్నింగ్. ఆఫ్టర్నూన్ పైన అయితే రాగులే ఇవ్వండి ఫ్రెండ్స్. కూలింగ్ టైంలో మాత్రమే ఇవ్వండి ఉలవలు, ఇవి హీట్ ఉండే టైంలో ఇవ్వద్దండి, ఎందుకంటే ఉలవలు హీట్ కాబట్టి, ఓకేనా. బ్రీడింగ్ చేయాలనుకున్న వాళ్ళు అదే ఎర్రబొడ్డు శనగలు నానబెట్టి ఒక్కొక్కటి ఇవ్వండి ఫ్రెండ్స్, మేల్స్కి మాత్రము. ఇట్లా బాదం ఇవ్వండి, సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే చెప్పాను కదా, కోడిగుడ్డు పెంకులు బాగా ఎండబెట్టాలి ఫ్రెండ్స్. బాగా ఎండబెట్టి నలిపి మడి దూలుగా చేయొద్దండి, కొంచెం ఒక రాగులంత సైజులో ఉన్నాయి ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ మనం బ్రీడింగ్ స్టార్ట్ చేస్తానే వాటికి ఏం ఫుడ్ వాడతామనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. రేపైతే లైవ్కి ప్రతి ఒక్కరూ మార్నింగ్ 6 to 7 లోపల అయితే ఎప్పుడైనా లైవ్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా రండి, ఓకేనా. చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ త్వరలోనే. నెక్స్ట్ ఇయర్ టోర్నమెంట్ 2025లో మంది కూడా నెంబర్ 1 ప్లేస్లో ఇది చేయాలని నేను కూడా ట్రై చేస్తాను. చూసాం ఆ రోజు టైమింగ్కి ఏ పట్టా మనకి, ఏ బ్లడ్ లైన్ మనకి టైం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా బ్రీడింగ్ ఏది స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్, అంత కొత్త పావురాలు తెచ్చింది, అంత ఒకటి కూడా లోకల్ పావురాలు ఏది లేదు ఫ్రెండ్స్, అన్నీ బెంగళూరు పావురాలే. ఈ ఒక మక్షి ఇది మాత్రము అరుణాచలం నుంచి తెప్పించాను, చిన్న పిల్లప్పుడు తెప్పించాను ఫ్రెండ్స్, చిన్న పట్టా ఇప్పుడు కాదు, నేను తెచ్చి కూడా 7-8 months అయిపోయింది. నేను అదొకటి మాత్రం అరుణాచలం, మిగతా బెంగళూరు పావురాలే. ఈ తామ్రాల్లో వచ్చేసి ఇది మన దగ్గరే పుట్టింది ఫ్రెండ్స్. ఇది మీరు చూడని వాళ్ళు అయితే మన వీడియోలోపై చెక్ చేసుకోండి. దీని ఎగ్స్ కాడి నుంచి స్టార్ట్ చేసిన కాడి నుంచి మన ఇంట్లో అయితే ఉన్నది, దాన్ని అయితే యూట్యూబ్లో అయితే పెట్టాను, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. కామెంట్ అయితే చేయండి తప్పకుండా, ఓకేనా ఫ్రెండ్స్. రేపైతే మొత్తం లాఫ్ట్ క్లీన్ చేయాలి. ఇవి వచ్చి సింగిల్ సైడ్ అయినాయి ఫ్రెండ్స్, ఇవంతా ఇది బ్రీడింగ్కి అనుకుంటున్నాను,
కాకపోతే అది బ్రీడింగ్ పర్పస్కి ఎట్లా ఏం కథ అనేసి తెలియ. ఇది 3 అయితే నేనే చేసింది బ్రీడింగ్ మాత్రము. ప్లస్ సరిపోతుందో సాల్వ్ చూడాలి, లేదంటే సింగిల్స్ వేసి పక్క లోపల ఆపిల్ బాక్సులు పెట్టాను, దాంతో బ్రీడింగ్ చేయాలి. డైలీ అయితే క్లీన్ చేయాలి, ఎందుకంటే ఇవి వచ్చి మెయిన్ పవర్లు కాబట్టి. దోమలు చూడండి, ఇప్పుడే దోమలు ఈ చూసినారా, కనబడుతుందా? దోమలు అంతా ఉన్నాయి. ఈ దోమలు పోయేదానికి ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. దోమలు అయితే హెవీగా ఉన్నాయి, దీన్ని పోవాలి. ఎంత ట్రై చేసినా, అన్ని విధాలుగా ట్రై చేసినా దోమలు మాత్రం పోలేదు. మీకు ఏదైనా ఉంటే తెలిస్తే మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.